వస్తాం. ఒకవేళ ఎవరైనా ఫండమెంటల్స్ వీక్ గా ఉంటే ఏ ట్యూటర్ ద్వారా తల్లులంతా పిల్లలకి క్లాసులు తీసుకునే పరిస్థితి వస్తుంది. మీరు చదువుకోవచ్చు, పిల్లల్ని కూడా చదివించచ్చు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తల్లులు కానీ తండ్రులు కానీ రేపు రాబోయే రోజుల్లో ఏ డాక్టర్ వస్తాడు, ఫిజికల్ డాక్టర్ ఉంటాడు, ఏ డాక్టర్ ఉంటాడు, వ్యవసాయ అధికారి ఫిజికల్గా ఉంటాడు, అగ్రానమిస్ట్ కూడా ఏలో ఉంటాడు. ఇవన్నీ తొందరలోనే వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కొండే అందరినీ తల్లుల్ని తండ్రుల్ని కోరుతున్నా, శాశ్వతంగా పేదరికంలో ఉండడానికి వీలు లేదు. మీకు కూడా కోరికలు ఉన్నాయి, మీకు కూడా కొన్ని కళలున్నాయి. అవన్నీ న్యాయం చేసే బాధ్యత, సాధించే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే ఈ కొండే పిల్లలందరూ కోరుకోవాలి, డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. మీరేమి కావాలనుకుంటున్నారో దానికి సంకల్పం చేయండి. ఆ సంకల్పాన్ని సాధించడానికి సహకరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ కావాల్సింది టీచర్లు కూడా కోరుతున్నా. నేను చూశాను, ఏదైతే కాంపిటీషన్ పెట్టినప్పుడు లోకేష్ గారు కూడా పోటీ పడ్డాడు, స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయారు. కానీ లాస్ట్కి వస్తే పోటీలు నిలబడలేదు. 5 మందిలో పిల్లలు ఎవరైతే ఫాస్ట్గా చేశారో అందులో కూడా మీరు చూస్తే, క్విజ్లో మీరు చూస్తే చాలా సిస్టమేటిక్గా ఎన్ని సెకండ్లో ఎవరు ఆన్సర్ చేశారు, ఎంతమంది కరెక్ట్గా చేశారు అన్నీ కూడా మెషిన్లో పెట్టి అక్కడే ఎవాల్యుయేట్ చేసే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల పరీక్షల యొక్క విధానంలో మార్పులు వస్తున్నాయి, పిల్లల స్పందనలో మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ రావాలంటే టీచర్లు కూడా మార్పు రావాలి. టీచర్లందరినీ ఒకటే కోరుతున్నాను, అన్నీ ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి. టీచర్లు కూడా అధ్యయనం చేయాలి. మీరు చెప్పే విధానంలో ఎక్కడికక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే తల్లిదండ్రులను చాలామందిని చూస్తున్నాను. పిల్లలకు పరీక్షలు వస్తే నిజమైన పరీక్ష తల్లులకు ఉంటుంది. రాత్రంతా కూర్చో చదివిస్తారు, అవసరమైతే ఒక కాఫీ ఇస్తారు, మళ్ళా ముఖం కడుగుతారు.